రచయితగా పేరు గడించిన మీరు అప్పట్లోనే రాడికల్ ఉద్యమాల పట్ల కూడా కొద్దిగా ఆకర్షితులైనట్లు తెలుస్తుంది. అంటే మీరు విప్లవ రచయితల సంఘంలో కూడా పనిచేశారనేది కూడా చెప్తుంటారు. ఎంతవరకు వాస్తవం అంటారు? విప్లవ రచయితల సంఘము ప్రారంభంలోనే దాన్ని వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్స్ నేను. ఆ తర్వాత ఆ సంఘం నుండి కొన్ని ఏళ్ల తర్వాత దాదాపు 10 ఏళ్ళు దాంట్లోనే పనిచేశాను. ఆ తర్వాత కొన్ని విభేదాలు ఏర్పాటైనాయి. ఏమిటంటే రచయితకు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలా ఉద్యమంలో అనే దగ్గర వరవరావుకు మాకు భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ కాదు, కమిట్మెంట్ ఉంటే చాలు. రచయితకు కమిట్మెంట్తో రచన చేస్తా పోతాడే తప్ప యాక్చువల్గా ఇన్వాల్వ్మెంట్ అనే దానికి ఈ ఫీల్డ్ వేరు ఆ ఫీల్డ్ వేరు. కొంతమంది ఉద్యమంలో ఇన్వాల్వ్ అయ్యి కమిట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండేవాళ్ళు అరుదుగా కొంతమంది ఉండొచ్చు, కానీ ప్రతి వాళ్ళు ఇన్వాల్వ్ కావాలంటే కష్టం అనేది మా అభిప్రాయం. దాంతో అప్పుడు విషయం రెండుగా చీలిపోయింది. చీలిపోయిన సందర్భంలో నేను అప్పట్లో దిగంబర కవులుగా ఉన్నవాళ్ళు మేము వేరైపోయినాము, మిగతా వాళ్ళంతా ఒకటైపోయారు. తర్వాత కొద్ది రోజులకే మాతో పాటు అయిన కుటుంబరావు గారు కూడా, కొడవటిగంటి కుటుంబరావు గారు కూడా నేను ఆ ఇన్వాల్వ్మెంట్ అనే దాంతో ఏకీభించడం లేదని ఆయన కూడా రిజైన్ చేశారు. మిగతా శ్రీశ్రీ గారు, కేవీ రమణారెడ్డి వీళ్ళంతా అట్లాగే కొనసాగారు చివరి వరకు. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్కి కమిట్మెంట్కి తేడా ఏముందంటారు? ఇన్వాల్వ్మెంట్ అంటే ఉద్యమంలో భాగస్వామ్యం తీసుకోవడం అనేది. కమిట్మెంట్ అంటే సిద్ధాంతానికి కమిట్ కావడం. సిద్ధాంతం మంచిది అన్నంతవరకే కమిట్మెంట్. సిద్ధాంతపరంగా సమర్థించడం ఏది కమిట్మెంట్. ఇది ఇన్వాల్వ్మెంట్ అంటే ఉద్యమంలో ప్రాక్టికల్గా మనిషి ఇన్వాల్వ్ కావడం అనేది ఇన్వాల్వ్మెంట్. అప్పట్లో వరవరరావు గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యేవారంటారా? ఆయన ఇన్వాల్వ్మెంట్ అనేది నేను చెప్పలేను, ఎందుకంటే అది రహస్యమైన మూమెంట్ కాబట్టి. కానీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలనే వాదనకు ఆయన నాయకత్వం వహించారు. మొత్తం మీ స్వగ్రామం ఏది సార్? ప్రొద్దుటూరే. ప్రొద్దుటూరు. మీ తండ్రి గారు పేరు? ప్రొద్దుటూరు. మా తండ్రి బోబుల్రెడ్డి గారని మండి వ్యాపారస్తులు సార్. మీ తల్లి గారి పేరు? దానికి వెంకటమ్మ. మీరు ఎంతమంది సంతానం సార్ మీ తల్లిదండ్రులకు? మా నాన్నకు 2 భార్యలు, 2 అక్కా చెల్లెళ్ళే. తర్వాత మా అమ్మకు 3, నాకంటే పెద్ద ఆమె ఒక ఆమె, నేను, నా చెల్లెలు 3 ఉన్నారు. తర్వాత మా పిన్నమ్మకు 1 కొడుకు, 5 మంది ఆడపిల్లలు ఉన్నారు. బాగా కలిసిమెలిసి ఉంటారు సార్? ఉంటారు. 2 అక్క చెల్లెళ్ళే కాబట్టి మిగతా ఇబ్బంది మాకు ఫ్యామిలీగా ఇబ్బందులు ఏమి లేవు. అందులో నేను మా తమ్మునికి నాకు 10 ఏళ్ళు డిఫరెన్స్. అంతవరకు ఒకటే మగ పిల్లోని కుటుంబానికి కాబట్టి అందరూ నన్ను గారాభంగా చూసిన వాళ్ళే. తర్వాత వాళ్ళిద్దరి మధ్యన కూడా భేదాభిప్రాయాలు వాళ్ళకేమున్నాయో కానీ పిల్లల మీద మాత్రం ఎటువంటివి రిఫ్లెక్ట్ కారా. వాళ్ళు అజాగ్రత్త తీసుకున్నారు. మా అమ్మ, చిన్నమ్మ 2 అంతా పిల్లలంతా ఒక కుటుంబంలాగే పెరిగాం, కానీ తేడాలు ఎక్కడా కానీ ఈ రోజుకు లేవు, అప్పటికీ లేవు, ఇప్పటికీ లేవు. మీ తండ్రి గారు అప్పట్లో ఏమైనా రాజకీయాలు ఏమైనా ఉండేవారా? ఏం చేశారు? రాజకీయాలంటే అసలు పూర్తిగా బుర్జువా స్వభావం ఉండేవాడు. రాజకీయాలంటే వాళ్ళు రాజకీయాల్లో వ్యాపారస్తులు కాబట్టి కొంతమంది ఏదో ఒకటి స్థానికమైన గ్రూపుల్లో ఎవరినో కొన్ని బలపరచడం, వాళ్ళకు చందాలు ఇవ్వడం ఇట్లాంటివి తప్ప తనుగా ఇప్పుడు ఇన్వాల్వ్ కాలేదు. నేను మీ రమణారెడ్డిని, రచయితను, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.